వందే భారత్ రైళ్లకు మస్తు గిరాకీ ఉంటుంది. మొదలు ఏదో ఒకటి రెండు రాష్ట్రాలలో వీటిని షురూ చేసిన సెంట్రల్ సర్కారు అటెనక కడమ రాష్ట్రాలల్లా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. నిన్ననే అయోధ్యలో కూడా ఒక వందే భారత్ రైలుకు ఓపెనింగ్ చేసిండు మోడీ సారు. జనాల నుంచి కూడా వందే భారత్ రైళ్లకు మంచిగానే సపోర్ట్ దొరుకుతుంది. స్పీడ్ బగ్గా పోతాయి. ఇక కిరాయిలు కూడా అనుకూలంగానే ఉండటంతోని దూరం పోవాల్సిన వాళ్ళు బస్సులు ఇంకా వేరే రైళ్లలో కాకుండా వందే భారత్ రైళ్లలోనే పోతుండ్రు. ఇక్కడి వరకు ప్రజలు ప్రభుత్వం సంతోషంగానే ఉన్నాయి. పబ్లిక్ సపోర్ట్ బాగుంది కాబట్టి రైళ్ల సంఖ్యను రూట్లను పెంచుకుంటూ పోతుంది సర్కారు. అయితే ఈ వందే భారత్ రైళ్లకు పిట్టెలు బర్లకు ఏదో లింక్ ఉన్నట్టుంది. చూస్తున్నాం కదా, ఆ రైళ్లను షురూ చేసిన కాడ నుంచి బర్లు దున్నపోతులతో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మొదలు బర్లడ్డం వచ్చి రైలు ఆగిపోయింది. అటెన్కి ఇంకెక్కడో దున్నపోతులు దాడి చేస్తే ఆయనతో రైలు బాడీ క్యాబిన్ అంతా ఊసిపోయింది. అటెన్కి ఒకసారి మళ్ళా బర్లడ్డం వచ్చి పెద్ద భాగతమే చేసినాయి. ఇక ఒక్కసారికి ఈ ఫోటోలు ఉన్నాయని చూడుర్రి. జనగామలుండే ఈ కాక పేరు హరిబాబు. మనోడు దినాం పిట్టెల షికారి చేస్తాడంట. గిట్లనే ఇయాల కూడా చెట్టు మీద ఉన్న పిట్టెకు గులేరుతో గురి పెట్టిండంట. ఎట్లాగన్నా అయితారం ఆటమైన 2 కంచు పిట్టలు పడితే ఆయనతో ఎంజాయ్ చేసుకోవచ్చు అనుకుని దవాలన కొట్టి పడేసిండు. అయితే ఆ గులేరు దెబ్బ పిట్టెకు బదులుగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అద్దాలకు తగిలిందట. ముందే వందే భారత్ రైలాయే గులేరు దెబ్బకు అద్దాలు పట్ట వలిగిపోయినాయంట. ఇక ఇది చూసిన ఆఫీసర్లు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి హరిబాబును పట్టుకుపోయినరంట. నాదేం తప్పు లేదు సార్లు, గురి తప్పిందంతే, దానికి నేనేం చేయాలి అని హరిబాబు నెత్తి నోరు బాదుకున్నట. పాపం హరిబాబు గులేరు సక్కగా గురి పెట్టక ఎంత పని చేసుకునే చూడుర్రి. గురి తప్పితే ఇన్ని కష్టాలుంటాయి. జర పైలేం.